హాయ్ దోస్తు నమస్తే. ఎట్లా ఉన్నారు దోస్తులు? మంచిగా ఉన్నారు? అందరికి నమస్తే. చూడండి, మరి నేను ఇప్పుడు ఈ వీడియో ముందుకు రావడం కారణం ఏంటంటే, మరి కోవిడ్లో 3, 4, 5 డేస్ అవుతుంది. మనకి ఈ రోజుకు 4 డేస్. మరి ఇలా ఫుల్ కానుడు అయితే ఫుల్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టేదే లేదు, వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పడం జరుగుతుంది. గవర్నమెంట్ అకమలు లేనోళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేయవలసిందే అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. మరి ఇక్కడ చూడాలి ఎలా జరుగుతుంది. ఇప్పుడైతే అకామలు లేని వాళ్ళు చాలా మంది దొరకడం లేదు. 85,000 మంది ఇప్పటి వరకు 85,000 మంది ఉన్నారట ఇక్కడ అకామలు లేని వాళ్ళు. మరి 2002 నుంచి అకామలు లేని మనిషి కూడా అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని. చూడండి, 2002 నుంచి అంటే అతను 2002కే అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతనికి అకమనే లేదు. అయినా అరెస్ట్ కాకుండా ఇప్పటి వరకు పనిచేస్తుంటేనే ఉన్నాడు ఇక్కడ కోవిడ్లా. అంటే అర్థం చేసుకోండి ఎట్లా నడుస్తుందో. మరి వీళ్ళుంటే ఏమైపోతుందంటే, ఎవరికి విజాలు దొరకాయి, ఎవరికి పనులు దొరకాయి, ఎవరికి గవర్నమెంట్కి లాభం ఉండదు. వాళ్ళు అక్కడికి వెళ్ళి వీళ్ళకు లాభం ఉంటుందంటే ఇక్కడ చేపించుకునే హరిబాబులకు వాళ్ళకు మాత్రమే లాభం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఏది ఉండదు. వచ్చినవా, పని చేసినవా, డబ్బులు నెల రాగానే డబ్బులు తీసుకుని పోయినవా, అంతే ఉంటుంది. అతనికి జ్వరం వచ్చినా అతను చూపించుకోవాలా, దెబ్బ తగిలినా అతను చూపించుకోవాలి, ఏ ప్రాబ్లం అయినా అతను చూపించుకోవాలి. కాబట్టి కోవిడ్ ఏంటంటే డబ్బులు ఇచ్చినా నెల రాగానే డబ్బులు ఇచ్చినా పని చేయించుకున్నాడు. అలా ఉంటుంది అన్నట్టు. అందుగురించే వీళ్ళు బయట పెట్టుకొని పని చేయించుకుంటారు కాబట్టి ఈ కాను తీసుకొచ్చారు. మరి గవర్నమెంట్కి ఏం లాభం లేదు, మాకు కూడా ఏం లాభం లేదు. అటు అచ్చట విజలు వెళ్తలేవు ఎవరికి. ప్రతి ఒక్క బయట దేశంలోకి వెళ్ళి మనుషులు తీసుకొచ్చుకుంటే గవర్నమెంట్కి లాభాలు ఉంటాయి. మరి గవర్నమెంట్కి లాభాలు కావాలంటే మనల్ని అరెస్ట్ చేయాలి. మరి బయట వాళ్ళని తీసుకొచ్చి పని చేసుకుంటే వీళ్ళకి ఏం లాభం ఉంటుంది గవర్నమెంట్కు. అందుగురించి ఈ కాను తీసుకొచ్చి ఈ చట్ట విరుద్ధంగా ఉన్న వారిని ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి ఇంటికి పంపాలి. అట్లాగే ఒక 4 కంట్రీలకు వెళ్ళటానికి లేదు. నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సౌదీ అరేబియా, మస్కట్, ఖత్తర్, దుబాయ్, ఒమాన్ ఇట్లాంటి దేశాలకు 4, 5 దేశాలకు వెళ్ళటానికి లేదు. అట్లా కోవిడ్ కూడా మొత్తానికి కష్టానికి లేదు. ఫింగర్ వేసి అట్లాగే మన ఫింగర్ లేటెస్ట్ 2 తీసుకొని పంపడం జరుగుతుంది ఇంటికి. బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు. మరి ఎందుకంటే నిన్న నుంచి మొన్న నుంచి 4, 5 రోజుల నుంచి ఇప్పుడు ఆల్రెడీ మొత్తం అన్నీ జల్లెడ పట్టినట్టు పడుతూ ఉన్నారు, కానీ ఎవరు దొరుకుతాడో లేరు. మరి చూడాలి ఏం జరుగుతుందో. 85,000 మంది, దాదాపు 1,00,000 మంది కూడా ఉండొచ్చు నాకు తెలిసి. 85,000 మంది అని వీళ్ళు అంటారు, దాదాపు ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కడ ఎక్కడ ఉన్నారో అసలు ఏం అర్థమవుతలేదు ఇప్పటి వరకు. అసలు వాళ్ళకు దాదాపు ఒక 2-3 వేల మంది దొరికింది కావచ్చు, అంతకంటే ఎక్కువ దొరకలేరు ఇప్పటికి. అలా ఎక్కడో పోయి అండర్ గ్రౌండ్లో దాగున్నారు వీళ్ళు. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఓకేనా దోస్తులు? మరి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంటు తప్పకుండా ఫుల్ వాచ్ చేయండి. మీ అందరికీ నా వీడియో మంచి సపోర్ట్ చేస్తారు. ధన్యవాదాలు అందరికీ. మీరు ప్రతి ఒక్కరు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ఒక లైక్ మాత్రం ఇవ్వండి ప్లీజ్. ఒక లైక్ తోటి మన వీడియో ఇంకా యూట్యూబ్ అందరికీ పంపే అవకాశం ఉంటుంది. మన వీడియో కూడా బూస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకు సపోర్ట్ కూడా దొరుకుతుంది. అందుగురించి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే దోస్తులు? మరి చూడాలి ఏంటంటే, ఈ వీడియో కారణం ఏంటంటే, నాకు తెలిసి ఇప్పుడైతే ఫింగర్ పడ్డలు మాత్రం ఖచ్చితంగా రారు. అది 5 సంవత్సరాలు బ్యాన్ అంటారు, కానీ 5 సంవత్సరాల తర్వాత కూడా అస్సలు రాదో కూడా తెలియదు. మరి దుబాయ్కి చాలా మంది ఇంతకుముందు 2007లో ఫింగర్ పడి వచ్చిండ్రు దుబాయ్కి. ఇప్పటి వరకు దుబాయ్కి వెళ్ళలేరు. వాళ్ళు దుబాయ్కి ఒక 2-3 వెళ్ళినా కానీ ఆల్రెడీ వాళ్ళ ఫింగర్లు, వాళ్ళ ఐ టెస్ట్ 2 తీసుకున్నారు. కాబట్టి ఎయిర్పోర్ట్లో పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎందుకంటే నా కళ్ళలో చూసిన కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఎక్కడ కూడా ఖచ్చితంగా మీరు 5 ఏళ్ళ తర్వాత వచ్చినా కానీ మిమ్మల్ని 4 బ్లాక్ లిస్ట్లో చూపిస్తుంది. అది చూపిస్తేనే అప్పుడు అరెస్ట్ చేసి మళ్ళీ మిమ్మల్ని జైలు వేస్తారు. కోవిడ్ జైలు వేసి, ఎయిర్పోర్ట్ జైలు వేసి మళ్ళీ మిమ్మల్ని ఇంటికి పంపడం జరుగుతుంది. ఇది దోస్తులు. ఓకేనా? మరి చూడాలి ఇంకా ఏం జరుగుతుందో. మరి 85,000 మందిని మొత్తం పట్టుకొని పంపుతారా? మరి ఏం జరుగుతుందో, ఎట్లా చేస్తారో, ఇంకా మరి ఏమైనా కానులు ఇంకా చేంజ్ అవుతుందా, ఇంకా వేచి చూడాలి. మరి ఇదైతే న్యూస్ ఈ రోజుకు. ఇప్పుడు దాదాపు అహ్మదియలా, ఫర్వానియలా, అహ్మదియలా, అట్లాగే జబరల్ అహ్మద్, అబ్దుల్ ముబారక్ ఏరియా, ఈ అబ్దుల్ ముబారక్ ఏరియా కూడా చాలా పట్టుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ నేను అవన్నీ అప్లోడ్ చేస్తాను, చూడండి. మరి ఇలా జరుగుతుంది అండి, ఇలా ఉంటుంది ఇక్కడ కానులలో. మనము కానులు ఉల్లంఘన చేస్తే ఖచ్చితంగా మనకు శిక్ష ఉంటుంది. శిక్షార్హులమే, జరిమానా కట్టవలసి వస్తుంది, ఫైన్ వేయడం జరుగుతుంది. మనకు కోవిడ్లకు ఫైన్ వేస్తారు, మనకి వేస్తారు. పనికి మిమ్మల్ని ఎవరైతే పనికి పెట్టుకున్నారో వాళ్ళకు కూడా ఫైన్ వేస్తారు. ఇంకో విషయం అంటే, ఒక్క నిమిషం ఇంకో విషయం ఏంటంటే మర్చిపోయాను మీకు చెప్పడానికి.
ఇంకో విషయం ఏంటంటే ఎక్కడైతే మనం ఇప్పుడు కిరాయి తీసుకున్న రూమ్లలో ఉన్నామో ఆ రూమ్లలో కూడా ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఆ ఇల్లుకు ఉన్న ఆరాస్కు ప్లస్ ఆ ఇంటి హరిబాబుకు వాళ్ళకు కూడా ఫైన్ వేయడం జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇది మర్చిపోయి నేను మీకు చెప్తామని. ఓకేనా? అది కూడా ఖచ్చితంగా మిమ్మల్ని అలా కూడా చాలా, ఎందుకంటే వీళ్ళు కష్టాలలో పెట్టాలి, వీళ్ళకి రూములు ఉండొద్దు, పని ఉండొద్దు, అయితేనే వీళ్ళు బయటకు వస్తారని చెప్పేసి ఆ రకంగా వీళ్ళన్నీ మొత్తం మైండ్ అన్నీ క్రిమినల్ మైండ్ ఆలోచిస్తారు. ఎలా చేస్తే వీళ్ళను పట్టుకోగలుగుతాము, మనము ఏం చేస్తే పట్టుకోగలుగుతాము అని చెప్పేసి ఆ రకంగా చేస్తారు. ఇంతకుముందు కూడా ప్రతి ఒక్క ఇప్పుడు ఇట్లా ఉన్న కిరాయి ఉన్న రూములకు అన్నిటికీ కరెంట్ తీసేసారు, నీళ్ళు తీసేసారు. అట్లాగే కొన్ని రోజులు నెలల బడి ఉన్నా కానీ ఈ ఇళ్ళకి వెళ్ళి బయటకు మాత్రం వెళ్ళలేరు వీళ్ళు. ఎవరు కిరాయికి ఇచ్చిన రూమ్లకి వెళ్ళి మాత్రం వెళ్ళలేరు వీళ్ళు. అజ్నబీకి బ్యాచిలర్కు చాలా కష్టం పెట్టారు, దాదాపు ఒక 6 నెలల ముందు 7 నెలల ముందు. అలాగని ఇప్పుడు కూడా అలా జరుగుతుంది. ఎందుకంటే అందరిని కష్టపెట్టి బయటకు రావాలి, వాళ్ళు బయటకు వస్తే వాళ్ళని అరెస్ట్ చేసి ఇంటికి పంపాలన్న ప్లాన్లో ఉన్నారు. కానీ మనోళ్ళు ఇంకా చాలా తెలివే బాగున్నది మనలో కూడా. ఇప్పటివరకు అండర్ గ్రౌండ్లో ఉన్నారు, ఎవరు కూడా బయటకు రావడం లేదు. ఏదో కొద్దిమంది మాత్రమే దొరికినారు, ఇంకా చాలా మంది దొరికే వాళ్ళు ఉన్నారు, దొరకాలి, ఇంకా దొరకలేరు. చాలామంది దొరకబట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు కూడా ఇక్కడ జహారాలో ముత్తాఫీ దగ్గర ఇక్కడ ఫరజ్ జమియా ఉంటుంది మా రూమ్ దగ్గర, అక్కడ కూడా తప్తి జరిగింది. మా బాదాలో కూడా చెకప్ చేయడం జరిగింది. भाई और बहनों शपथ में शर्त रहो अभी, इसलिए तो आप मैसेज दे रहा हूँ सबके लिए। ये अभी मैसेज सुनकर कम से कम अच्छा आप लोग थोड़ा होशियार रहने के लिए ये मैसेज दे रहा हूँ। शपथ में सपोर्ट करो, अपना दोस्त लोग भी शेयर करो। ओके ना दोस्तों, भाई और बहनों, ओके बाय, गुड नाइट।